రక్షించడానికి ఆయన చనిపోయాడు. ఏ వ్యక్తి అయినా సరే మనల్ని రక్షించడానికి ఈ లోకంలో చనిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఇవ్వబడిన విధానం ఏంటి అంటే, ఆయన ఉన్న విధానం ఏమిటి అంటే, దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి. అంటే ఎందుకు మన విలువ పనికిరాదు, అలాంటి అద్వితీయమైనటువంటి విలువ కలిగినటువంటి ఆయన కుమారుణ్ణి ఆయన మన కోసం దేవుడిచ్చాడు. మనల్ని ఆయనతో సమాధానపరచడానికి, మన పాపముల నుండి విమోచించడానికి, విడిపించడానికి. పాపం అంటే ఏంటండి అని చాలా మంది అడుగుతారు. పాపం అంటే ఏంటో ఈ రోజుల్లో మనం తెలియని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయామంటే, మన చుట్టూ జరిగేవన్నీ పాప కార్యాలే కనుక. అహంకారం అనేది ఒక పాపం, అవిశ్వాసం అన్నది ఒక పాపం, దైవ భక్తి లేకపోవడం ఒక పాపం, వ్యసనాలు ఒక పాపం. ఇలాంటి పాపాలు తెలియనివి ఎన్నో ఉన్నాయి. శరీర కార్యాల ద్వారా జరిగే ప్రతీది కూడా పాపమే. అలాంటి పాపాలను కలిగిన వారి వలె ఉంటున్న మనము పరలోకం చేరలేము. చనిపోతే మన మరణము తరువాత మన ఆత్మ వెళ్ళేది రెండు స్థానాలకి. ఎక్కువ మంచి చేస్తే పరలోకానికి, చెడ్డు చేస్తే లేదా టికెట్ లేకపోతే నరకానికి. ఆ టికెట్ పొందాలి అంటే యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఏం టికెట్ వస్తుందయ్యా అంటే, రక్షణ అనే టికెట్ వస్తుంది. రక్షింపబడితే గానీ మనం పరలోకానికి చేరలేము. దేని నుండి రక్షింపబడాలి, ఏ విధంగా రక్షింపబడాలి అంటే, వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి, ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి, ఆయన నా పాపముల కోసం మరణించాడని ఒప్పుకుని హృదయంలో ఆయనని దేవుడిగా స్వీకరించాలి. అప్పుడు రక్షింపబడతామని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు విశ్వసించాలి అంటే, దేవుడై ఉన్నటువంటి వ్యక్తి మనల్ని రక్షించడానికి సమర్థుడైన వ్యక్తిగా ఉండాలి. మనల్ని నడిపించడానికి, విడిపించడానికి సమర్థుడిగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చిన దానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనం ఎవరము కూడా ఆయన రూపంలో ఉండి, ఆయన ద్వారా చేయబడి, చెక్కబడి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక. ఏ విధంగా నశించిపోతామంటే, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితిలోకి వెళ్లకుండా నిత్యము ఆయనతో ఉండడానికి, ఆయనతో పాటు ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఎవరెవరమైతే ఆయన్ని అంగీకరిస్తామో ఆయన బిడ్డలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు, ఆయనతో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అలాంటి అవకాశం పొందుకోవడానికి మనందరము సిద్ధపడి ఉండాలి అంటే, మనమున్న స్థానంలోనే, ఎవరైనా సరే ఇప్పటి వరకు దేవుని గురించి ఎరగని వారైతే, మీరున్న స్థానంలోనే, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపాల నుండి నన్ను విడిపించండి అని అడగండి. మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే అడిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపాల నుండి విడిపిస్తాడు. అలాంటి విషయాలు, వాక్యానికి సంబంధించిన విషయాలు, బైబిల్ గ్రంథానికి సంబంధించిన విషయాలు మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడే ఉంది సోమరాజు గారి ఇల్లు. ఆ ఇంటిలో అప్పుడప్పుడు ప్రార్థన అవుతుంది కనుక మీరు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. దేవుడి మాటల్ని మీ వినికిడిలో దీవించును గాక.